సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన పరిస్థితి ఏంటి? కుప్పంలో వరుసగా 7 సార్లు గెలిచిన చంద్రబాబును ఈసారి ఎలాగైనా ఓడిస్తామని వైసీపీ నాయకులు ఛాలెంజ్ చేస్తున్నారు. ఈసారి బాబును 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించి రికార్డును తిరగరాస్తామని టీడీపీ నాయకులు తొడగొడుతున్నారు. చంద్రబాబు 1978లో 28 ఏళ్ల వయసులో కాంగ్రెస్ తరపున చంద్రగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన బాబు 1989లో కుప్పం నుంచి టీడీపీ తరపున ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి ఓటమెరుగని నాయకుడిగా కుప్పంలో చంద్రబాబు ఏకఛత్ర చంద్రబాబు మంత్రిగా, సీఎంగా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని వైసీపీ నాయకులు వాదిస్తున్నారు. ఉరిపెట్టిన సీఎం జగన్ చంద్రబాబును ఓడించేందుకు పావులు కదుపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు గెలిచిన కుప్పంలో మినహా మరో చోట టీడీపీ ఎమ్మెల్యే విజయం సాధించలేదు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలోని అన్ని పంచాయతీల్లో వైసీపీ నాయకులే జైత్రయాత్ర కొనసాగించారు. ఆ ఊపుతో చంద్రబాబును ఓడించేంత వరకు నిద్రపోమంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ కుప్పం బాధ్యతలు అప్పగించారు. రెండు 2019లో చంద్రబాబు చేతిలో ఓడిపోయిన మాజీ ఐఏఎస్ చంద్రమౌళి చనిపోవడంతో ఆయన కుమారుడు భరత్కు జగన్ ఎమ్మెల్సీ పదవినిచ్చారు. అప్పటి నుంచి కుప్పంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజలను భరత్ సమీకరిస్తున్నారు. ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి సహకారం, వైసీపీ కార్యకర్తల కృషితో ఈసారి చంద్రబాబును మట్టి కనిపించడం ఖాయమన్న ధీమాను భరత్ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 1,00,000 మెజారిటీ సాధించి చంద్రబాబుకు గిఫ్ట్ ఇవ్వాలని టీడీపీ నాయకులు కంకణం పట్టుదలతో ఉన్నారు. ఇక ఇద్దరి మధ్య పోరులో ఎవరు ఆధిపత్యం సాధిస్తారో చూడాలి. ఇక్కడ పోలీసు రెవెన్యూ డివిజన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఈ 4 సంవత్సరాల్లో శక్తివంచన లేకుండా ఈ ప్రభుత్వం చేస్తూ ఉండనేది మీరందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా టెంపరీ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు. వారి అపాయింట్మెంట్ గురించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించే విధంగా చేస్తారని చెప్పి వారందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మన బీసీలందరూ కూడా కలిసి ఏకమై కొట్లాడితే ఎదుట ఎంత పెద్ద వ్యక్తి నిలబడినా కూడా అతనికి తగిన శాస్తి చెప్పగలిగే శక్తి, బలం మన దగ్గర ఉంది. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరికీ, మరి ముఖ్యంగా కుటుంబ కులస్తులందరికీ కూడా నా వంతుగా నేను ఒక హామీ ఇవ్వదలుచుకున్నాను. ఏ రోజైనా ఏ కులస్తునికైనా సరే, ఏ బీసీకైనా సరే కష్టమని వచ్చిందంటే మాత్రం నేను మీ అందరి ముందు ఖచ్చితంగా నిలబడి ఆ కష్టాన్ని తీర్చడానికి మా మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకుని ఎలాంటి కష్టమైనా సరే తీర్చడానికి నేను ఖచ్చితంగా నిలబడతాను. నా దృష్టికి వచ్చినటువంటి ఒకే ఒక విషయం, 35 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కురవ కులానికి సంబంధించి ఒక్క కనకదాస విగ్రహం కూడా పెట్టలేనటువంటి కుప్పం కులంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ నా దృష్టికి తీసుకొని రాగా